నమస్తే అండి. నా పేరు సుభాష్ గౌడ. ఆయుర్వేదిక్, నాటి వైద్యము, సిద్ధ వైద్యం చేస్తుంటా. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన సమస్య ప్రతి ఒక్కరికి. చిన్న పిల్లలు అంటే 18, 16, 17 సంవత్సరాలు ఇంకా 30, 50, 60, 70 సంవత్సరాల వరకు సర్వసాధారణంగా అందరికీ వస్తూ ఉండే సమస్య. ఒకటి తినే తిండిల వల్ల, ఇంకా కొంతమందికి వాళ్ళు చేసుకునే వాళ్ళు నేర్చిండే చెడు అలవాట్లు, స్మోకు, డ్రింక్స్, గుట్కాలు, అన్సులు, పాన్ పరాకులు, ఈరాలు, ప్లస్ అదేవిధంగా కొంతమంది ఈ వీడియోల్లో, టీవీల్లో, ఫోన్లో చూడడము, ప్రయోగాలు చేసుకోవడము, తన వయసుకి మించిన స్త్రీలతో కలవడం వల్ల చాలామందికి అంగుము అనేది పడిపోతుంది. 1 నిమిషం, అర నిమిషం, 2 నిమిషాలకు మించి ఎక్కువ చేయలేకపోతున్నారు. అది లేని వాళ్ళకి చాలా కష్టం. స్త్రీ దగ్గర సంభోగం చేయలేరు, మగోన్ని నిరూపించుకోలేరు. ఏది కష్టపడేదానికి కాదు, ఒళ్ళు ఉంచడానికి కాదు. అలాంటి సమస్యలకు అన్నిటికీ బ్రహ్మాండమైన ఒక మంచి చెప్తున్నా. కొంతకాలం వాడండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజంగా సమస్య ఉంటే మాత్రం ఫోన్ చేయండి. లేదా నేను శుభ్రంగా అన్ని ఐటమ్స్ మీకు చూపిస్తున్నా, పేర్లు చెప్తున్నా, చేసే విధానం చెప్తున్నా, తెచ్చి చేసుకొని వాడండి. ఫస్ట్ బుక్ పేపర్ ఎత్తుకొని నీట్గా అక్కడ మొత్తం ఐటమ్లు రాసేసుకొని పోయి అంగడికి తెచ్చేసేసుకోండి. దీనికి ఫస్ట్ కావాల్సినది తుమ్మ మాను బంక. తుమ్మన్లు ఉంటాయి ముండ్లు, ఆ మాను బంక ఇదిగోండి. ఇది దీన్ని ఒక కుండ బాండ్లీలో వేసి లైట్గా నెయ్యి వేసి ఏపాల. ఏపితే ఇది శుద్ధి అవుద్ది. ఈ శుద్ధి అయిండే దాన్ని తీసి పెట్టుకోండి, ఒక 50 గ్రాములు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది శతావరి. ఈ శతావరి ఒక 50 గ్రాములు. దీన్ని ఏం పెద్దగా ఉడికించే అవసరం లేదు. అంగిట్లో ఇంకా తెస్తే ఉడికించే అవసరం లేదు. సొంతంగా మీరు తెస్తే మాత్రం ఉడికించండి, లేకపోతే అవసరం లేదు. ఈ శతావరి 50 గ్రాములు పౌడర్ మీరే పౌడర్ చేయాలి. మీరు అంగిట్లో పౌడర్ తెస్తే వేస్ట్, పని జరగదు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది సలాబ్ ముస్లి. శతావరి లాంటిది కానీ శతావరి కాదు. ఇదంతా బాగా కాస్ట్లీ మెటీరియల్. ఇది 100 గ్రాములు 1400 ఉంటుంది. ఇది ఒక 50 గ్రాములు తెచ్చుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది పంజా మిస్త్రి. అంటే మీ చేతులు ఎలా ఉంటాయో ఇది కూడా అలా ఉంటుంది, ఈ పంజాలాగా. ఇది పంజా మిస్త్రి. ఈ పంజా మిస్త్రి ఒక 50 గ్రాములు తెచ్చుకోండి. ఇది కూడా మీకు 100 గ్రామ్స్ 1400 ఉంటుంది, ఎందుకంటే కొంచెం కాస్ట్లీ ఐటమ్స్. ఇది తెచ్చుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది మదన కామేశ్వరి. ఈ మదన కామేశ్వరి పువ్వు ఇది కూడాను బాగా బ్రహ్మాండమైన మెడిసిన్ మదన కామేశ్వరి. ఇది కూడా ఒక 50 గ్రాములు తెచ్చుకోండి. అదేవిధంగా ఇది మేడిపళ్ళు, మేడికాయలు, అత్తికాయలు అంటారు. మేడికాయలు తెచ్చి ఒలిచి ఎండికేసి ఎండించి పెట్టుకోండి ఈ విధంగా. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది వచ్చి అక్కల కర్ర నరాల మీద కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ అక్కల కర్ర కూడా ఒక 50 గ్రాములు తెచ్చి పెట్టుకోండి. అదేవిధంగా ఇది మర్రికాయలు మాగిండే తెచ్చి పీసులుగా చేసి ఎండించుకొని ఈ విధంగా నిలువ ఉంచుకోండి. దీన్ని మాత్రమే వాడుకోవాలి. ఇది మర్రి అందరికీ దొరికేది, మేడి అందరికీ దొరికేది, తెచ్చుకోండి. ఇక్కడ చూడండి, ఇది రాగి చెట్టు, దాని కాయ ఇత్తనాలు. ఇది రాగి ఇత్తనాలు కూడా ఒక 50 గ్రాములు. చాలా ఇంపార్టెంట్. మీకు ఇంకా కుదిరితే రాగి మాను, రాగి ఆకులు, రాగి కాయి, ఏరు బెరడు, మాను బెరడు కూడా కలుపుకోవచ్చు అన్నీ సమానంగా. లేదంటే ఆ రాగి మాను కాయలు, గింజలు మాత్రమే సరిపోద్ది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇది నేల గుమ్మడి. దీన్ని పాలతో ఉడికించి ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ పాలతో ఉడికించి శుద్ధి చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, సలాబ్ లుండ్రే అంటారు దీన్ని. ఇది కూడా ఒక 50 గ్రాములు తెచ్చుకోవాల్సి వస్తుంది. మీరు ఇది ఒక 50 గ్రాములు తెచ్చుకుంటే. అదేవిధంగా గోమూత్ర శిలాజిత్ ఇక్కడ చూడండి, ఇది ఒక 50 గ్రాములు తెచ్చుకోండి. ఈ గోమూత్ర శిలాజిత్ ఈ విధంగా ఉంటుంది. ఒరిజినల్ మాత్రం తెచ్చుకోండి, డూప్లికేట్ అయితే తాగండి. చాలామంది మోసం చేస్తారు, ఏమారిచ్చి డూప్లికేట్ ఇచ్చి. ఒరిజినల్ తెచ్చుకొని చూసి. అదేవిధంగా మీకు ఇక్కడ చూడండి, ఇది కుంకుమ పువ్వు.
ఈ మెటీరియల్స్కి ఒక 5 గ్రాములు కుంకుమ పువ్వు తీసుకోండి. ఒరిజినల్, డూప్లికేట్ వద్దు. ఒరిజినల్ గ్రాము 400 ఇంకా 500 ఉంటుంది, అలాంటిది తీసుకోండి. 50కి 100కి ఇచ్చేవన్నీ డూప్లికేట్. అది ఈ కుంకుమ పువ్వు 100 గ్రాములు, 5 గ్రాములు. అదేవిధంగా మీకు ఇక్కడ చూడండి, ఇది నార్మల్ పల్లేరు, ఇది పల్లేరు గోక్షుర అంటారు, ఇది ఒక 50 గ్రాములు. ఇవన్నీ 50 తీసి డైరెక్ట్గా పుడి కొట్టి పెట్టుకోవచ్చు. వీటికి ఏం శుద్ధులు లేవు. ఇక్కడ అశ్వగంధ, పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డి అన్నారు. ఈ అశ్వగంధ చూడండి, ఇది నాటుది, చూస్తున్నారా? ఇది నాటు అశ్వగంధ, పెద్దవి ఇలా ఉంటాయి దుంపుల్లాగా. ఇది పెద్ద నాటు అశ్వగంధ. ఇప్పుడు మీకు అంగడిలో దొరికే పౌడర్ అయినా అక్కడ ఇచ్చే సన్న కడ్లైనా అది పారం పంచేదంతా. ఇది ఒరిజినల్ నాటు అశ్వగంధ. ఇలాంటి అశ్వగంధ అంత వచ్చి పాలతో 1 లీటర్ పాలు పోసి, ఒక 100 గ్రాముల అశ్వగంధ అయితే లీటర్ పాలు పోసి ఆ లీటరు ఇమిరే వరకు బాగా మరిగించండి. మొత్తం ఇమిరిపోయి ఆ పాలంతా ఈ అశ్వగంధ పీల్చుకున్న తర్వాత తీసి ఎండకేసి, ఎండిన తర్వాత మళ్ళీ ఒకసారి పాల్లో ఉడికేసి, మళ్ళీ ఒకసారి ఉడికేసి 3 సార్లు చేయండి. 7 సార్లు చేయాలంటాడు, ప్రస్తుతానికి 3 చేసినా ఓకే. ఓపికినోళ్ళు 7 సార్లు అయినా చేయండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది అశ్వగంధ. అలా ఉడికినప్పుడు పీసులుగా కోసి లాస్ట్లో అంతా అయిపోయి లాస్ట్ శుద్ధి నాడు పీసులుగా చేసి మిక్సీ కొట్టేస్తే మీకు వెంటనే పౌడర్ అవుతుంది. మిక్సీ కొట్టి మళ్ళీ ఎండించుకోండి, లేకపోతే కొట్టలేరు. దాని తర్వాత మీకు కావాల్సిండేది ఇక్కడ చూడండి, ఇది ఏనుగు పల్లేరు అంటారు. ఇది ఏనుగు పల్లేరు. ఈ ఏనుగు పల్లేరుని కూడా పాలతో 2 సార్లు ఉడికించాలి. ఆ పాలు మొత్తం ఇది తాగేయాలి, ఆ పాటికి శుద్ధి అవుతుంది. ఆ విధంగా ఏనుగు పల్లేరు శుద్ధి చేసి ఆరబెట్టుకోండి, 50 గ్రాములు. ఇక్కడ చూడండి, ఇది దామర పువ్వు గింజలు. ఇది దామర పువ్వు గింజలు. ఇది స్తంభనానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. బిన్నె కాకుండా ఎక్కువ చేపు ఇచ్చేలాగా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అందువల్ల దీన్ని కూడా అంతే, పాలతో ఉడికించాలి. ఇది నార్మల్గా పాత్రలో పెట్టడానికన్నా ఫస్ట్ సారి ఒక 1/2 లీటర్ పాలు పోసి ఒక 100 గ్రాముల గింజలు వేసి కుక్కర్లో పెట్టేయండి. కుక్కర్లో పెట్టిన తర్వాత రెండోసారి మళ్ళీ దాని పాత్రలోకి ఉంచి మళ్ళీ పాలు పోసి ఉడికించండి. ఆ విధంగా ఉడికిన తర్వాత ఇది పైన ఉండే పొట్టులన్నీ ఒలిచేసి 2 సార్లు సరిపోద్ది, పాలతో 2 సార్లు ఉడికేసి పొట్టు ఒలిచేసి ఎండేసుకొని పౌడర్ చేసుకోండి పప్పుని. అదేవిధంగా ఇది దూలుగుండి విత్తనాలు. ఈ దూలుగుండి కూడా తెల్లది నల్లది 2 ఉంటాయి, ఏదైనా వాడుకోవచ్చు. ఇంకా ఇందులో చిన్న సైజు నాటు కూడా వస్తాయి. మీకు అందుబాటులో నాటు ఉంటే అది వాడుకున్నా మంచిది, డైరెక్ట్గా మీరే తెచ్చి వాడుకున్నా మంచిదే. లేదంటే ఈ దూలుగుండి ఒక 2 సార్లు పాలతో మొత్తం గింజలు వేసి ఉడికేస్తారంటే ఇదంతా పొట్లన్నీ పగిలిపోయి వచ్చేస్తుంది. బాగా ఉడికిన తర్వాత పొట్టు తీసేయండి. ఒక విషయం ఏంటంటే పాలు ఇది మొత్తం పీల్చుకొని అని చెప్పి ఉడికించి పొట్టులు తీసేసి ఆరబెట్టుకొని, ఇది కూడా పచ్చిది ఉన్నప్పుడే పౌడర్ కొట్టండి, ఎండిపోతే పౌడర్ కొట్టలేరు. పాలతో ఉరికేసి పొట్టు తోస్తున్నట్లే అప్పుడే మిక్సీకి వేసేసి మళ్ళీ ఆరబెట్టుకున్నారంటే పౌడర్ అయిపోద్ది. ఇవన్నీ పౌడర్లన్నీ కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ కొట్టేసి ఇందులోకి మీకు టేస్ట్ షుగర్ లేని వాళ్ళు అయితే కలకండ కలుపుకొని, అంటే రెడ్ వైట్ కలకండ దొరుకుతుంది కాకుండా ఎర్రది వేసుకుంటే సలువ పడుతుంది, వైట్ వేసుకుంటే హీట్ ఎక్కుతుంది. ఎవరికన్నా ఓవర్ కోల్డ్ బాడీ ఉన్నోళ్ళు అయితే వైట్ వేసుకోండి, హీట్ బాడీ ఉన్నోళ్ళు అయితే రెడ్ వేసుకోండి. ఈ కలకండ కొద్దిగా మీ టేస్ట్కి తగ్గట్టు కలిపేసి పొద్దున్నే సాయంత్రం బాగా 250 ml 250 ml పాలు తీసుకొని అందులో 1 స్పూన్ పౌడర్ వేసి కలిపెట్టేసి తాగుతూ వచ్చారంటే మీకు వృద్ధి, స్తంభన, అంగబలము, దేహ పుష్టి బ్రహ్మాండంగా వస్తుంది. ఇది వాడినప్పుడు కనీసం ఒక 21 రోజు కానీ, ఒక నెల రోజులు కానీ, ఒక మండలం కాలం కానీ స్త్రీ సంభోగం చేయకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే దేహం మొత్తము పోతూ ఉంటుంది. మీరు ఒక నెల రోజులు సంభోగం చేయకుండా ఉన్నారంటే అప్పుడు ఆ వీట్ అనేది ఒళ్ళు పడుతుంది, ఒంట్లో నిలుస్తుంది. లేకపోతే అలా ఉత్పత్తి అవుతుంది, పోతూ ఉంటుంది, ఉత్పత్తి అవుతుంది, పోద్ది. దీంతోపాటు వీడియోలో ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి నాది ఈ ఛానల్లోనే, వెతకండి. అందులో అంగలేపనానికి తైలాలు చెప్పిండాను, దాన్ని చేసి అంగం మీద రోజు ఒక 10 నిమిషాలు మర్దం చేసుకుంటూ వచ్చారంటే కంపల్సరీ మీకు అంగం పెద్దదవుతుంది, సైజు వస్తుంది, గట్టిపడుతుంది. ప్రయోగాలు చేసుకొని వచ్చిన సైడ్ ఎఫెక్ట్లు కూడా పోతాయి. అది వాడుకుంటూ ఇది వాడుకుంటూ రండి. ఎవరికైనా ఈ మందు కావాలంటే నాకు ఫోన్ చేసి డైరెక్ట్గా ప్రాబ్లం ఉంది, మెడిసిన్ కావాలంటే నేను దానికి సంబంధించిన లేహాలు, గోళీలు, పౌడర్లు, లేపనాలు అన్నీ ఉంటాయి, నేను కిట్ పంపిస్తాను.
మందు వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయండి, ఎలా వాడుకోవాలని నేను చెప్తాను, లేదా మీకు మీరుగా చేసి వాడుకోండి. కొంతమందికి ఒకే నెల బ్రహ్మాండంగా దులుపుకోవచ్చు, కొంతమందికి 2 నెలలు పడుతుంది, ఇంకా ఎక్కువ కాలంలో 3 నెలలు కూడా వాడుకోవచ్చు. దానికి ఏం ఇబ్బంది ఏం లేదు. 3 నెలలు వాడినా దేహ పుష్టి వస్తుంది తప్ప ఇంకేం ప్రాబ్లం లేదు. మీరు ఎవరైనా సరే ధారాళంగా వాడుకోండి. ఐటెంలు చూపించాను, పేర్లు చెప్పాను, ఎలా చేసుకోవాలని చెప్పాను, శుద్ధులు చెప్పాను, వాడే విధానాలు చెప్పాను. ఇది వాడినప్పుడు మాంసాహారం నిషేధం, ఎక్కువ కారము తినరాదు, ఎక్కువ పులుపు పదార్థాలు వాడరాదు, మధురమైన ఆహారాలు వాడుకుంటూ, పౌష్టిక ఆహారాలు వాడుకుంటూ ఒళ్ళుని సల్లుగా పెట్టుకోవాలి. పాలు బాగా తీసుకోవాలి. గేదె పాలు కానీ నాటావు పాలు కానీ మ్యాక్సిమం 200 ml పొద్దున్నే సాయంత్రం వాడుకోవాలి. మీరు ప్యాకెట్ పాలలో అంత ఫలితాలు ఉండదు. గతి లేని వాళ్ళకి అదే గతి వాడుకోండి. సిటీలో ఉన్న వాళ్ళకి అదే, పల్లెటూరులో ఉండి మీకు ఏదో గేదె పాలో నాటావు పాలో అందుబాటులో ఉంటే అది తీసి వాడుకోండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కారం తినరాదు, మాంసం తినరాదు, మద్యము, సిగరెట్లు, గుట్కాలు ఇలాంటివన్నీ ఆపండి. హస్తప్రయోగాలు ఖచ్చితంగా ఆపండి. మీకన్నా వయసులో పెద్దవాళ్ళు స్త్రీల దగ్గర కలవకండి. మీకన్నా చిన్నోళ్ళ దగ్గర ఒకసారి కలిస్తే, మీకన్నా పెద్దోళ్ళ దగ్గర ఒకసారి కలిసారంటే చిన్నోళ్ళ దగ్గర 3 సార్లు కలిసేంత శక్తి పోద్ది, అంగం పూర్తిగా వీక్ అయిపోద్ది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పని చేయకండి. మీ వీర్యాన్ని, మీ ఇంద్రియాన్ని కాపాడుకోండి. మీ దేహంలో దాన్ని కాపాడుకున్నంత కాలం మీకు నెమ్మది పవర్, దేహ పుష్టి, ఏ పనన్నా చేయగలరు, కాయలాలు ఉండదు, మంచి పుష్టిగా తాకత్తుగా ఉంటారు. దాన్ని పాడు చేసుకున్నారా ఇంకా లేదంతే. మీరు పేషెంటే, ఎక్కలేని రోగాలు వస్తాయి. ఎంతోమందికి హెచ్ఐవి కూడా ఎందుకు వస్తుంది అంటే, ఎప్పుడు మనలో రోగ నిరోధక శక్తి వీపోతుందో వెంటనే మీకు గనేరియా హెచ్ఐవి వస్తుంది. అది దాన్ని బాగా గట్టిగా కాపాడుకుంటే రాదు. అందువల్ల మీకు మీరుగా చేసి వాడుకోండి. వీడియో మాత్రం 1-2 సార్లు చూడండి. నమస్తే. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.